విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. దొంగ శ్రీనివాస్ అఘోరిగాడు వాడి పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. పెద్ద ఎత్తున స్పందించారు, ప్రతి ఒక్కరూ కంప్లైంట్లు ఇచ్చారు, స్వామీజీలు బయటకు వచ్చారు, బాధితులు బయటకు వచ్చారు. సామాజిక బాధ్యత కలిగినటువంటి నాలాంటి మీడియా సోదరులు గట్టిగా వారి గొంతును వినిపించారు. ప్రభుత్వం దృష్టికి చేరేలా నిరసనలు తెలియజేశారు. వీడు అఘోరి కాదు, వీడు దొంగ అనేది అందరికీ అర్థమైపోయింది. ఇంకా నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. యాక్చువల్గా వీడి మీద నేను ఇంకా వీడియో చేయాలని అనుకోలేదు. ఎప్పుడైతే పోలీసు వారు అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు నేనే వెళ్ళి ఈ బాధితులను కూడా తీసుకొని వెళ్ళి వాడిని చూద్దాం అసలు అని చెప్పి అనుకున్నా. వాడు అంబేద్కర్ మహానుభావుని తిట్టాడు, నన్నైతే తిట్టాడు. జర్నలిస్టులుగా మేము మంచిగా సొసైటీలో సనాతన ధర్మాన్ని కాపాడరా బాబు, హిందూ ధర్మం ఏం చెప్తుంది అది బోధించరా బాబు అని చెప్పినటువంటి నన్ను ఇంటికొచ్చి అడ్రస్ తెలుసుకొని నరుకుతా అన్నాడు. మరి వాడు నరుకుతానంటే మరి మేము వాడికిలాగా నేనేమో గాజులు వేసుకున్నాను అనుకున్నాడేమో, ఇంటికి వచ్చి నరుకుతాను అన్నాడు. సరే నవ్వుకున్నా, ఒక స్మైల్ ఇచ్చా, ఓకే. పోనీ అంతటితో ఆగాడా? భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి పేరెత్తగానే పచ్చిబూతులు తిట్టాడు వాడు. పచ్చి బూతులు. ఆ టైంలో కనుక నా ఎదురుగా వాడు ఉంటే వాడికి దేహశుద్ధి చేసేవాడిని, అందులో ఎటువంటి సందేహం లేదు. నన్నంటే తిట్టాడు, ఓకే. జర్నలిస్టులు మేము అనేక విషయాలపైన ప్రస్తావన తెస్తాం, అనేక విషయాలపైన మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, ఓకే, నేను కాదన్నాను. సరే మమ్మల్ని అన్నీ తీసుకోవాలి, మమ్మల్ని తిట్టినా తీసుకోవాలి, పాజిటివ్గా మంచిగా విమర్శలు చేసినా కూడా మేము తీసుకోవాలి. సమాజంలో రెండు ఉంటాయి కాబట్టి. అంబేద్కర్ మహానుభావుని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే నేను తట్టుకోలేకపోయాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది. చాలామంది తెలంగాణ వాదులు, ఆంధ్రవాదులు స్పందిస్తున్నారు, అంబేద్కరిస్టులు స్పందిస్తున్నారు. సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన గలం ఈ దొంగోడ మీద వ్యతిరేకంగా నినాదాలు అయితే వినిపిస్తున్నారు. అమాయక భక్తుల యొక్క నమ్మకాలతో అఘోర మూసుగులో చేసినటువంటి వీడి అరాచకాలు, వీడి భాగవతాలు తెలిసినటువంటి ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు షాక్ అవుతున్నారు. అంటే మన భారతదేశం మతాలకి, నమ్మకాలకి మధ్య నమ్మకాల మీద ఆధారపడి బ్రతుకుతుందండి. మతాలే, ఏ మతం వారైనా సరే వారు నమ్మినటువంటి భగవంతుడిని పూజించే ఆ నమ్మకంలో బ్రతుకుతున్నారు మనుషులంతా. మరి వీడు అఘోర ముసుగులో వచ్చాడు, ఏదైనా పూజ చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మినటువంటి అమాయక నిజమైన దైవ భక్తులు వాడికి తోచిన సాయం చేశారు. వాడు అదే ఆసరాగా చేసుకొని, ఈ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి లక్షలు అని చెప్పి ఆసరాగా చేసుకొని వాడు అమ్మాయిలను ట్రాప్ చేయటం, ముస్లింలను ఊచకోతకు వస్తా, క్రైస్తవులను ఊచకోతకు వస్తా అని చెప్పి చెప్పటం, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్ చేయటం, రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని బూతులు తిట్టడం, న్యాయస్థానాలను తిట్టడం, అంబేద్కర్ మహానుభావుని తిట్టడం, జర్నలిస్టులను తిట్టడం, మీడియాని తిట్టడం. వాడి నాన్ సెన్స్ అంతా ఇంత కాదు. ఎంతకాలం భరిస్తామండి మనమైనా? దేనికైనా ఒక టైం వస్తే ఎవరికైనా సరే బొక్కలోకి వెళ్ళాల్సిందే. ఒక టైం వరకే వాడి అది నాకైనా సరే ఎంతసేపు చూస్తారు నన్నైనా? నేను సమాజంలో మంచి వీడియోలు చేస్తే, మంచి పనులు చేస్తే నన్నైనా చూస్తారు. లేదు నేను కూడా వ్యూవర్షిప్ కోసం చూసుకొని పిచ్చి వీడియోలు చేస్తే నన్ను మాత్రం ఎవరు చూస్తాడు? ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు తిడతారు నన్ను. ఒక టైంలోనే జరుగుతుంది, ఒక ప్రాపర్ టైంలోనే ఇదంతా జరుగుతుంది. వాడు 2 ఏళ్ల నుంచో, సంవత్సరంన్నర నుంచి వాడి అరాచకాలు, వాడి కామెంట్స్, వాడి బలుపు అందరం చూసాం. టైం వచ్చింది, అర్థమైందండి, టైం వచ్చింది. వాడిని కాపాడేవాడు ఎవడు లేడు. వాడిని కాపాడదామని ఎవడని ప్రయత్నం చేసినా కూడా నేను ఒప్పుకోను. నాకు ఎవడు సపోర్ట్ వచ్చినా రాకపోయినా నేనైతే ఒప్పుకోను. అఘోరిగాడు బొక్కలోకి వెళ్తాడు, చట్టం తన పని తను చేస్తుంది. పోలీసు వారు ఇప్పటికే ఆ పనిలో ఉన్నారు, నాకు తెలుసు. చాలామంది కామెంట్స్లో అఘోరిగాడిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పావు, ఇంకా ఏది అని కామెంట్స్ అడుగుతున్నారు ఎటకారంగా. నేను ఒకటే చెప్తున్నా, పోలీసులు వారి పని మీద ఉన్నారు, అది నాకు తెలుసు. కొంతమంది మీడియా వాళ్ళకు కూడా తెలుసు. మీడియాలో ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటే వాడు అప్డేట్ చూసి జంప్ అవుతున్నాడు, పారిపోతున్నాడు. తెలుసా మీకు? ఇది మీకు తెలియదు. కాబట్టి అఘోరిగాడికి శ్రీనివాస్ గాడు కూడా అన్ని మీడియా ఛానల్లో చూడట్లా, నన్ను ఫాలో అవుతున్నాడు. వాడు నేను ఏదైతే చెప్తున్నానో అది చెప్పి నమ్మి వాడి యొక్క వ్యూహం మారుస్తున్నాడు వాడు. అందుకే నేను ఈ 2 రోజుల నుంచి అఘోరిగాడి మీద వీడియో చేయట్లా. నిన్న పొద్దున ఎప్పుడో చేశా, మొన్న చేస్తే మా టీం నిన్న అప్లోడ్ చేశారు. ఏది అఘోరిగాడి తల్లిదండ్రులకి ఏదైనా చేద్దామని చెప్పి. అందుకని అఘోరిగాడి మీద నేను వీడియోస్ చేయట్లా, అప్డేట్ ఇవ్వట్లా.
కాబట్టి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చాలామంది నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే దొరకకుండా ఉండడండి. అది ఈరోజు రేపు బహుశా, లేదంటే ఒక నెల పట్టిద్దాం అంతే. అది ఎవడైనా సరే ఎంతవరకు దొరకకుండా పారిపోతారు రాష్ట్రాలు దాటి. ఇప్పుడు శ్రీనివాస్ గారు నిన్నటి వరకు వాడు ఎక్కడైతే పెళ్లి చేసుకున్నాడో అక్కడ నుంచి మకం మార్చాడు. ఉత్తరాఖండ్కో ఏదో కేదార్నాథ్ వెళ్తున్నా అన్నాడు కదా, ఆల్రెడీ వాడికి అయిపోయింది, వాడి సీన్ అయిపోయింది. అఘోరా అఖాడా దగ్గర నుంచి కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాడు అసలు అఘోరియే కాదు, వాడి బతుకంతా దొంగ బ్రతుకు, మాయల మోసగాడు, వాడు చీటరు, అమ్మాయిలను ట్రాప్ చేయటం, ఇవన్నీ తెలుసు. అయితే నిన్న నేను మాట్లాడిన వీడియో ఏంటంటే అదేంటంటే అఘోరీగాడు దొంగ పనులు చేశాడు, ఓకే, వాడిని చట్టం ఎలాగో శిక్షిస్తుంది. మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టనేమో, ఆల్రెడీ వాడికి ఉచ్చ పడిపోయి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టనని చెప్పి వాళ్ళే డిసైడ్ అయిపోయి వీడియోలో చెప్పారు. వాడు ఒకవేళ వచ్చినా ఎవడు రానివరో కొడతారని వాడికి తెలుసు. అయితే ఇక్కడే మనందరం మానవత్వం అనేది ఉంటుంది చూసారా, అది చూపించాల్సిన సమయం. ఒక వ్యక్తి వాడి యొక్క బలుపుతో, వాడి యొక్క సైకో లక్షణాలతో ఒక ఆడపిల్ల మీద, ఒక చిన్న పిల్ల మీద రేపు అత్యాచారం చేసి చంపేస్తే వాడిని మాత్రమే ప్రభుత్వం శిక్షిస్తుందా? వాడిని కన్న తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని మొత్తం శిక్షిస్తుందా? చెప్పండి ఒక మాట. వాడిని మాత్రమే శిక్షిస్తుంది ప్రభుత్వం, వాడికి మాత్రమే బొక్కలోకి పెడుతుంది. రిమాండ్, జైలు రకరకాలుగా ఉంటాయి. నేను కూడా అదే చెప్పేది. అఘోరీగాడు చేసినటువంటి దొంగ పనులకి, అఘోరీగాడు చేసినటువంటి మోసాలకి, అఘోరీగాడు చేసినటువంటి అమ్మాయిలను లోపరుచుకున్నటువంటి ఆ విషయాలకి, వాడి దొంగ బతుక్కి తల్లిదండ్రులు ఏం చేశారు, తల్లిదండ్రులు ఏం పాపం చేశారు? నిజంగా ఏ తల్లిదండ్రులైనా కన్న కొడుకులు, కూతుర్లు గాడి తెప్పమని, సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా తయారవమని చెప్పి ఏ తల్లిదండ్రులన్నా చెప్తారా? కొడుకునైనా సరే, కూతురునైనా సరే మంచి మార్గంలో వెళ్ళండి, మంచిగా చదువుకోండి, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, భార్యాబిడ్డలతో ఉండండి, మంచి ఉద్యోగాలు చేసుకోండి అని మాత్రమే చెప్తారు ఏ తల్లిదండ్రులైనా. ఉన్మాదుల్లాగా తయారవండి అని చెప్తారా? ఆడపిల్లల అత్యాచారాలు చేసి, మానభంగాలు చేసి మర్డర్లు చేయండి అని చెప్పి ఏ తల్లిదండ్రులు అని చెప్తారా? జనాలను మోసం చేయమని చెప్పి చెప్తారా ఏ తల్లిదండ్రులైనా? జనాల పొట్టగొట్టుకొని బ్రతకండ్రా బాబు అని ఏ తల్లిదండ్రులు చెప్తారని చెప్పరు కదండి, చెప్పరు. ఏ తల్లిదండ్రులు చెప్పరు. నాకు తెలిసి అఘోరీగాడి తల్లిదండ్రులు కూడా, శ్రీనివాస్ గారి తల్లిదండ్రులు కూడా వాడిని ఆ పరిస్థితుల్లో చూసి, వాడి మీద వస్తున్నటువంటి వార్తలు చూసి, వాడు బయట బిహేవ్ చేస్తున్నటువంటి ఆ విధానాలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఏం పాపం చేశారు? మన తల్లిదండ్రులు ఒక మాట కూడా అనడానికి వీల్లేదు. వాడిని మనం ఏదైనా అనొచ్చు, వాడిని ఎంతైనా తిట్టొచ్చు, కొట్టొచ్చు, ప్రభుత్వ పరంగా శిక్ష వేయొచ్చు, కానీ తల్లిదండ్రులకు వర్తించదు. మన తల్లిదండ్రులకు అనడానికి కరెక్ట్ కాదండి. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెడిపోండిరా బాబు, సమాజంలో మీరంతా చీడపౌరులా తయారవ్వండి, మనుషులను చంపండి, పిల్లల మీద రేపులు చేయండి, అత్యాచారాలు చేయండి, మర్డర్లు చేయండి, బాంబులు పెట్టి జనాలను చంపడని ఏ తల్లిదండ్రులు చెప్పరు. సన్మార్గంలోనూ వెళ్ళమనే తప్పు చెప్తారు ఏ తల్లిదండ్రులైనా. కాబట్టి నిన్న నాకు ఎందుకు బాధ అనిపించి, నేను పూర్తిగా ఎంక్వైరీ చేశా, చాలా డెప్త్గా ఎంక్వైరీ చేశాను. వాడు జనాల దగ్గర మోసం చేసిన డబ్బులు మొత్తం ఆడవాళ్ళకి పెట్టడమే సరిపోయింది. వాడి కారు, వాడి జల్సాలు, వాడి సోకులు, వాడి మందు తాగటం, వాడు ఆడవాళ్ళకి పెట్టడమే సరిపోయింది. తల్లిదండ్రులకి సరిగ్గా ₹1 కూడా పంపించిన పాపం లేదంటండి. వాళ్ళ పరిస్థితులు చూస్తున్నాం మనం. పేదవాళ్లే ₹1 కూడా పంపలా. ఈ ముండనా కొడుకు శ్రీనివాస్ గారు కనీసం ₹1 అన్న మా తల్లిదండ్రులకి, జనాలను ఎలాగో మోసం చేశాడు, అమ్మాయిలను ఎలాగో మోసం చేసి డబ్బులు దబ్బేశాడు. ఆ డబ్బేసిన డబ్బులు ఏదో కనీసం తల్లిదండ్రుల కన్నా పెట్టాడా? కన్నా పాపానికి పెంచి 22 ఏళ్ళ వరకు పెంచిన తల్లిదండ్రులకి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితుల్లో వాడు ఉన్నాడా? 2 కొడుకులు ఉన్నారంట. సరే, ఉన్నారో లేదో, వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు. సామాజిక బాధ్యతతో నేనైతే మరి ఎవరన్నా ముందుకొస్తే నా నెంబర్ 8919383748. అంటే ఒకడెవడో కామెంట్ పెట్టాడు నిన్న, ఒక తమ్ముడు, మరొక ఆన్లైన్ స్టారో ఏదో బెగ్గర్ స్టారో ఏదో ఫోన్పే స్టారో ఏదో పెట్టాడు, వసూలు రాజా అని పెట్టాడు. వసూలు రాజా అంటే ఆ తమ్ముడికి నేను చెప్పేది ఏంటంటే, ఆ తమ్ముడికే కాదు చాలా మందికి కూడా, అంటే నా వ్యక్తిగతం తెలియదు కదా, నా వ్యక్తిగతం తెలియదు. నేను ఏదో జర్నలిస్ట్గా వచ్చాను, ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఏదో అనుకుంటారు, కానీ నా వ్యక్తిగతం తెలియదు. నేను చాలామందికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాను, ఆపరేషన్స్ చేయించాను, చాలా సోషల్ యాక్టివిటీ అంటే సోషల్ కార్యక్రమాలు పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి అవసరమయ్యే వాళ్ళకి నేను చాలా చేశానండి, చాలా చేశాను. అవి చేశాను కాబట్టే హ్యూమానిటీ విలువలు కలిగిన వాడిని, కాబట్టే మానవత్వం అనేది ఉంది, కాబట్టి మానవత్వంతోనే వాడు తప్పు చేసినా కూడా అఘోరీగాడు, శ్రీనివాస్ గాడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారని మాట్లాడుతున్నాను. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా అఘోరీగాడి తల్లిదండ్రులకి నా వంతు
నేను ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తా. అది డబ్బుల రూపాయనా లేదంటే రైస్ బ్యాగ్స్ వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇస్తానా అనేది సెకండరీ. వాళ్ళకైతే నా వంతు ఏదో ఒక హెల్ప్ చేసి కన్న పాపానికి కడుపును ముట్టినటువంటి కొడుకు గాలికి వదిలేసినా కూడా నా వంతు నేను మానవత్వంతో ఏదో ఒకటి వాళ్ళకి చేద్దామని నిర్ణయం తీసుకున్నానండి. ఇదేదో ఫోన్పే నెంబర్లు పెట్టి చండాలంగా నేనేదో అడుక్కోవటమో లేకపోతే బెగ్గింగ్ చేసుకొని నాన్ సెన్స్ అండి. అర్థమైందా? అవసరమైతే జేబులో రూపాయి తీసి పెడతా. అవసరమైతే నాకున్నటువంటి మంచి మనుషులని ఫోన్ కాల్ చేసి ఇట్లా పరిస్థితి నేను ఒక మంచి పని అనుకుంటున్నాను అంటే నమ్మకంగా డబ్బులు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. వాళ్ళని అడుగుతా. కాకపోతే నేను చేసే మంచి పనిలో మీ అందరికీ కూడా తలా కొంచెం పుణ్యం ఇద్దామని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేగాని నా ఫోన్పే నెంబర్లు పెట్టి మిగతా సంస్థల్లాగా ఫోన్పే నెంబర్లు పెట్టి అడుక్కోవటం అసలు నథింగ్ అండి. అర్థమైందా? అవసరమైతే సొంత జేబులో పెట్టే శక్తిని భగవంతుడు ఇస్తాడు. సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు తెలుసా. చాలామంది మంచివాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వేస్తారు. ఎందుకంటే అది నేను సంపాదించుకున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కాపాడుకుంటాను. ఎవరు అడిగినా హెల్ప్ చేస్తాను. ఆల్రెడీ వాట్సాప్లో చాలామంది మెసేజ్ పెడుతున్నారు. నా నెంబర్ డిస్ప్లే మొన్న చెప్పా కదా వీడియోలో. వారి సమస్యలు చాలామంది చెప్తున్నారు. చాలామంది మేము ఈ సమస్యతో ఉన్నాం, ఈ సమస్యలతో ఉన్నాం, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం చాలామంది చెప్తున్నారు. అన్నీ వింటున్నాను, చూస్తున్నాను. దాదాపుగా 700 కాల్స్ మాట్లాడానండి మొన్నటి నుంచి. తెలుసా, నమ్ముతారా మీరు? 700 కాల్స్. కొంచెం గొంతు పని చేయట్లేదు, మాట్లాడలేకపోతున్నాను. చాలామంది కాల్స్ చేస్తున్నారు. తప్పకుండా మీ యొక్క మిస్డ్ కాల్స్ నేను అన్నీ చూస్తున్నాను. మరలా నేను తిరిగి కాల్ బ్యాక్ చేస్తాను. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను. నేను చెప్పాల్సింది అంతేనండి, ఇంకేం లేదు. మీరు ఎలా నిర్ణయించుకున్నా నేను చేసే వీడియోలు సమాజానికి పనికొచ్చే మాత్రమే చేస్తాను. పనికొస్తే వీడియోలు, మెసేజ్ ఇచ్చే వీడియోలు ఉంటాయి. ఏ వీడియోలు కాదండి, నేను ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉంటాను. పొలిటికల్ ఇంటర్వ్యూస్ చాలా చేశాను. ఈ విషయం ఈ అఘోరీ గాడిది నడుస్తుంది కాబట్టి అప్డేట్స్ వాడి గురించి మాట్లాడుతున్నా తప్ప వీడి మీదే మనం ఫోకస్ పెట్టలేము కదా. ఫోకస్ పెట్టాలని ఆలోచన లేదు. అదే ప్రజలు కొంతమంది కామెంట్ రూపంలో వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, వాడి అప్డేట్స్ ఏంటి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. మా శశి టీవీని ఆదరించండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని చూసి కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడినా కూడా ఖరాఖండిగా కామెంట్ రూపంలో తమ్ముడు బాను నువ్వు ఇది ఇట్లా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు అని చెప్పండి. నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. మీరు చెప్పినవి మనసులో పెట్టుకుంటాను. ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.